నమస్తే అండి, నేను మీ శిరీషాని. నేను ఈరోజు గోంగూర మిల్ మేకర్తో కర్రీ చేస్తున్నాను. అది మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర ఆకుని ఒక ప్యాన్లో వేసుకొని, పచ్చిమిర్చి ఒక 4, ఉల్లిపాయలు ఒకటి, నెక్స్ట్ అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 4 రబ్బలు వేసుకొని మగ్గబెట్టుకోవాలి స్టవ్ మీద. తర్వాత మిల్ మేకర్ ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పోపులు: ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 3, కరివేపాకు. ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసుకొని ఒక 4 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. గోంగూర ఆకుని కొద్దిగా మగ్గ పెట్టుకున్నాం కదండి, ఆ మగ్గ పెట్టుకున్నది మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. సరే కదా, మిక్సీ అయితే గ్రైండ్ చేసుకున్నాము గోంగూరని. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఈ తాలింపు పెట్టిన ప్యాన్లో. గోంగూరని కొంచెంసేపు అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇవి మిల్ మేకర్ అండి. చిన్న చిన్న కీమా ముక్కల్లా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కల్లాగా. కొంచెం ఆయిల్లో మగ్గింది కదండి, ఇది ఆల్రెడీ మగ్గబెట్టిందే, కానీ మళ్ళీ పోపు వేసాను కదా, అందుకని కొంచెం సేపు మగ్గబెడుతున్నాను. ఇందులోనే కారం వేసి అప్పుడు మిక్సీ గ్రైండ్ చేశానండి. మగ్గబెట్టేటప్పుడే కారం వేసి చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవడమే. సో చూసారు కదా, ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. మిక్స్ చేసుకోవడమేనండి. మిల్ మేకర్ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీని. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. లైట్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెంసేపు మిల్ మేకర్ కూడా పట్టాలి కదండి గోంగూర అసలు పుల్లగా ఉంటుంది ఈ గోంగూర. సో 2 పడితే మిక్స్ అయ్యి బాగా ఉంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం సేపు కర్రీని ఉంచుదాం. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోలేదండి గోంగూరలో, ఎందుకంటే మగ్గదు కాబట్టి ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. సో మగ్గినప్పుడు వేసుకుంటే గోంగూర మగ్గదు. మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 5 or 10 minutes మూత పెట్టుకొని ఉంచుకుందాం. చూసారు కదా, కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. 5 or 10 minutesలో కర్రీ మూత పెట్టుకొని ఉంచుకున్న తర్వాత కర్రీ అనేది దగ్గరికి రెడీ అయిపోయింది. తర్వాత కొద్దిగా ఫ్లేవర్తో పాటు మసాలా పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర మిల్ మేకర్ కర్రీ. ఇలా చిన్న చిన్న మిల్ మేకర్ ముక్కలు కట్ చేసుకుంటే చాలా కీమాలా ఉంటుందండి, మటన్ గోంగూరలా ఉంటుంది. ఇలాగని ప్రిపేర్ చేసుకొని వండుకుంటే. చూసారు కదా, గోంగూర చాలా హెల్దీ, మిల్ మేకర్ కూడా మనకి హెల్దీ. సో 2 ఇలా మిక్స్ చేసుకొని వండుకుంటే ఇంకా మంచిదండి హెల్త్కి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా కర్రీ అయితే దగ్గర పడిపోయింది. గోంగూర మిల్ మేకర్ కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.